ప్రభుత్వం ఏదైతే 22వ తేదీన ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నిధులను కేటాయించకపోవడాన్ని ఉస్మానియా సిటీ విద్యార్థి నాయకుడిగా ఉస్మానియా సిటీ జేఏసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా ఆ బడ్జెట్ని మనం పరిశీలించినట్లయితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల ఏ విధమైనటువంటి వైఖరిని కలిగి ఉందో, ఈ ప్రాంత ప్రజల పట్ల ఏ విధమైనటువంటి ప్రేమను కలిగి ఉందనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాము. బడ్జెట్ రూపంలో మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతం నుండి 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నాను తీసుకురావడం అనేది వీళ్ళ చేతగా నిర్లక్ష్య వైఖరికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఈ ప్రాంతం పట్ల ప్రేమను, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేనటువంటి ఎంపీలు పార్లమెంటుకు వెళ్ళడం వల్ల ఇవాళ తెలంగాణలో జీరో బడ్జెట్ను తీసుకురావడం అనేది వీళ్ళు చేతగాని చెవటతనానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఏ రోజు లేనటువంటి ఎంపీలు 8 మంది ఎంపీలను తెలంగాణ సమాజం బీజేపీకి అందించింది. బీజేపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించేటువంటి 2 పోర్టుఫోలియోను ఈ సమాజం ఎన్నుకోవడం వల్ల ఇద్దరికి కేంద్ర మంత్రులను చేసింది. కానీ ఆ కేంద్ర మంత్రులు ఎటువంటి నోరు విప్పకుండా కేవలం వారి స్వలాభ కోసం, వారికి పదవులు వచ్చాయి, వాళ్ళ పబ్బం గడుపుతారనేటువంటి ఉద్దేశం తప్ప ఈ ప్రాంతం పట్ల కానీ ఈ సమాజం పట్ల కానీ ఎటువంటి ప్రేమను, ఈ సమాజానికి ఏదో చేయాలనేటువంటి ఉద్దేశం లేకపోవడం అనేది వారి యొక్క పనితనానికి ఇది నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే జీరో బడ్జెట్ ఎప్పుడు కూడా గమనించలేదు. పక్క రాష్ట్రంతో పోల్చుకున్నప్పుడు మనము టీడీపీలో టీడీపీ అనేది ప్రాంతీయ పార్టీ, ఆ ప్రాంతీయ పార్టీ స్థానాలను తీసుకొచ్చినట్టు ఎంపీలను పంపేయడం వల్ల ఆ ప్రాంతీయ పార్టీ ఈరోజు 15,000 కోట్లను కేంద్ర బడ్జెట్లో 15,000 స్పెషల్ గ్రాంట్స్ను తీసుకురావడం అనేది వారి యొక్క నిదర్శనానికి, వారి యొక్క పనితనానికి నిదర్శనం. అట్లాగే ఈరోజు ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కనుక ఉండుంటే ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేకమైన నిధులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉండేవి. ఎందుకంటే గతంలో మనం చూస్తూ ఉంటాం, ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో గతంలో మనం చూస్తే 2 ఎంపీలు ఉన్నటువంటి వాళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడమే కాకుండా ఈరోజు గతంలో మనము 9 మంది ఎంపీలను కూడా గమనించినట్లయితే వాళ్ళు ప్రత్యేకమైన నిధులు తీసుకురావడంలో చొరవ చూపి ఎక్కడికక్కడ నిరసనలు, లేదంటే ఏదన్నా ఈ ప్రాంతం పట్ల అన్యాయం జరిగితే వారి యొక్క నిరసన రూపంలో వారి వైఖరిని తెలుపుకుంటూ ఎప్పటికప్పుడు ఈ ప్రాంతం పట్ల ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి ఎంపీలను మనం చూసినాం. కానీ ఈరోజు అది కాంగ్రెస్ 8 ఎంపీలు ఉన్నారు, బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నారు. కానీ ఇద్దరు కూడా ఎవరికి వారు పదవులు అనుభవించేటువంటి ధోరణిలో తప్ప ఎటువంటి ప్రయోజనం లేనటువంటి ఎంపీలను మనం ఎన్నుకోవడం నిజంగా సిగ్గుచెడ్డు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఇదంతా కూడా గమనించాలి. ఎందుకంటే ఎవరైతే ఈ ప్రాంతం పట్ల ఒక చిత్తశుద్ధి ఉందో, ఈ సమాజం పట్ల ఒక అభివృద్ధి చేయాలనేటువంటి ఒక వైఖరి ఉందో వారిని మాత్రమే ఎన్నుకోవాలనేటువంటి ప్రయత్నం చేయగలిగినప్పుడు కొంత అభివృద్ధి పదంలో మనం నడుస్తామనేటువంటి ఆశాభావం వ్యక్తపరుస్తూ ఉన్నాం. విద్యార్థులుగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిరసించాలి. వారి యొక్క వైఖరిని మనం ఖచ్చితంగా విద్యార్థి సమాజం తెలియజేయాలి. బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఖరిని మనం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు సమాజం తెలియజేసినట్లయితేనే వారి పట్ల మన నిరసన రూపంలో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రధానంగా చెప్పాలంటే ఈ బడ్జెట్ని 100% తెలంగాణ సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో దీని మీద కార్యాచరణ తీసుకొని ముందుకెళ్దామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం.